హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంజయ్ పెయింటింగ్ వర్క్స్. ఈరోజు అయితే మన బుజ్జి బండికి అయితే పూజ చేస్తుండే మహేష్ అన్న. ఇప్పుడు స్వీట్ ఇస్తుండే అందరికీ. దీని తర్వాత అయితే రెడీ షాప్ కాడ తీసుకుపోవాలి. బండి అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు మహేష్ అన్న. స్టార్ట్ చేసిండు, తీసుకుపోతుండే ఇప్పుడు హయత్ నగర్కి. మధ్యలో మన సబ్స్క్రైబర్ వస్తారనమాట. ఇక్కడ మా సబ్స్క్రైబర్ వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని వాళ్ళ ఫుడ్ తినుకొని మళ్ళీ బయలుదేరుతాడు ఇప్పుడు హయత్ నగర్కి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన బండి అయితే వెళ్ళిపోతుంది. బుజ్జి బండి అయితే హయత్ నగర్కి రేడియం షాప్ కాడికి. చూడండి, మొత్తం రేడియం పని ఫస్ట్ అయితే ఆటో రేడియం పని ఇప్పించుకొని మళ్ళీ రిజిస్ట్రేషన్కి పోవాలి. ఇప్పుడైతే బయలుదేరిన మహేష్ అన్న అయితే బండి తీసుకొని ఇప్పుడు దీని తర్వాత మనం కూడా పోవాలి. ఇప్పుడైతే మనం ఇవిడ తీసుకుంటాం ఇక్కడ షాప్ కాడ. ఇవిడ తీసుకొని మళ్ళీ మనం భరత్ రేడియం ఉంది కదా అక్కడ హయత్ నగర్ కాడ ఆడ పెడతాడు బండి. ఇప్పుడు తీసుకుపోయి ఇప్పుడు నేనైతే మన సైడ్లో పెట్టమంటే సైడ్లో పెడుతున్నా బండి. ఏదైనా వచ్చిన మధ్యలో సైడ్ చూపిస్తుంది ఏదైనా నాకైతే సైడ్లో పెట్టమంటాడు. సైడ్లో పెట్టేసి దాని తర్వాత ఇంకా వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇది రైట్లో పెట్టేసి మహేష్ అన్న వచ్చింది మళ్ళీ మధ్యలో ఏదైనాతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇప్పుడు బండి అయితే మళ్ళీ సైడ్లో పెట్టేసిన తర్వాత వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు రేడియం వర్క్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి సైడ్లో అయితే పెట్టేసిన బండి అయితే వస్తారు ఇప్పుడు వాళ్ళు రేడియం వర్క్ స్టార్ట్ చేయడం అయితే. బండి అయితే సైడ్లో పెడుతున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే బండి సైడ్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారనమాట రేడియం వాళ్ళు. ఇప్పుడు స్వీట్ బాక్స్ ఉండే బండిలో ఆ స్వీట్ బాక్స్ తీసుకొచ్చి మన రేడియం అన్నకైతే ఇస్తున్నాను స్వీట్ భరత్ అన్నకి. దాని తర్వాత బయట ఒక ఇద్దరు ఉన్నారు వాళ్ళకి కూడా ఇస్తున్నా స్వీట్ బాక్స్. స్వీట్ ఇచ్చేసిన ఇద్దరు ముగ్గురికి. ఇప్పుడు ఈ బండి మన బుజ్జి బండి తీసిన వల్ల ఆ ప్లేస్ అని వేరే బండి పెట్టినాం అనమాట. ఈ బండి అయితే సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోతుంది. ఇది కంటైనర్ బాక్స్. ఈయనైతే వెల్డింగ్ చేస్తుండో. ఈ మొత్తం ఇంకా వెల్డింగ్ పని అయిన తర్వాత మనం పెయింటింగ్ పని స్టార్ట్ చేసుకోవాలి. దీన్ని కూడా బుజ్జి ప్లేస్లోనే పెట్టినాం అనమాట. ఈ బండి అయితే ఆ బండి చేసి ఇవన్నీ పెట్టినాం. లోపల ఇంకా బాటమ్ వేయాలి, పైన టాప్ వేయాలి, ఇంకా డోర్లతో రెడీ చేయాలి. ఇంకా ఇవన్నీ రెడీ అయిన తర్వాత మన పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ బండికి మాత్రం స్టీరింగ్ అయితే లెఫ్ట్లో ఉంటుంది అనమాట. ఫస్ట్లో రైట్ ఉండేది, అది తీసి లెఫ్ట్లో పెట్టేసరి ఇప్పుడు మనం మళ్ళీ అయితే బుజ్జి బండి కాడ వచ్చేసినాము. రేడియం వర్క్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు అన్న వాళ్ళైతే. ఈ సైడ్లో మనం ఆర్టీవీ రేడియం పెట్టేశారు కంప్లీట్గా. దాని తర్వాత ఇంకా మన క్లాక్స్ అవన్నీ ఇస్తారనమాట. ఇంకా కటింగ్ చేసుకుంటారు ఫస్ట్ అయితే వాళ్ళు. వెనక సైడ్లో కూడా మన ప్లీజ్ సౌండ్ హార్న్ ప్లీజ్ అని రాసిండు అన్న అయితే. చూడండి ఎట్లా ఉందో లుకింగ్. ఎన్పి రాసిండు పక్కన. ఇది షాప్ అన్నమాట అన్నది భరత్ అన్నది. చూడండి ఇప్పుడు రైట్ సైడ్లో కూడా పెట్టేశారు అనమాట మన ఆర్టీవీ రేడియం. ఇప్పుడు అన్న అయితే కటింగ్ పెడుతుండో కంప్యూటర్లో ల్యాప్టాప్లో. ఈ కటింగ్ పెట్టుకొని మొత్తం నీట్గా రెడీ చేసుకొని మళ్ళీ అంటిస్తారు బండి మీద. బుజ్జి అని కటింగ్ చేస్తుంది ఇప్పుడైతే పేరు. మన ట్రక్ లాక్స్ బుజ్జి అనే సింబాల్స్ అవన్నీ రెడీ చేసుకుంటారు. ఇట్లా రేడియం పెట్టేసి కటింగ్ పెడతారు. కటింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ దానికి తీసి అంటిస్తారు. చూడండి ఇప్పుడు కనిపిస్తుంది కూడా మీకు. ఇదైతే సైడ్లో అయితే జెండాలు పెడుతుండో మన ఇండియా ఫ్లాగ్ జెండాలు అయితే పెడుతుండో. ఇటు ఒక లైన్ ఇటు ఒక లైన్ రెండు లైన్ వస్తాయి అన్నమాట. అది ఇదైతే మన బ్యాక్ డోర్ కోసం రెడీ చేస్తుంటాం అయితే రేడియము. హైవే డ్రైవరు అవన్నీ కటింగ్ చేస్తుండే అన్నమాట. కటింగ్ చేసి రెడీ చేసుకొని మళ్ళీ పెడతారు. మన ట్రక్ లాక్స్ రెడీ చేస్తున్నాం అనమాట. రేడియం అన్ని కట్ చేసి ఇట్లా తీయాలి, తీసి మళ్ళీ అంటిస్తారు. ఇది మన బ్యాక్ డోర్ మీద మహేష్ ఇన్సైడ్ బుజ్జి ఉంది కదా, అది పెడతాడు మన డోర్ మీద. కటింగ్ పెడతాడు ఇప్పుడు అన్న అయితే. కటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇట్లా నీట్గా తీసి రెడీ చేసుకుంటుండే అన్న అయితే మొత్తం రేడియం వర్క్ మొత్తం. ఇదైతే చూడండి బుజ్జి ప్లేట్ ఉంది. ఇది బుజ్జి అని రాస్తారు మధ్యలో పేరు కదా 3 బండ్లకి. రాముడు, భీముడు, బుజ్జి. ఈ బుజ్జి అయితే ఇంకా రెడీ చేసాడు అన్న అయితే. ఇదైతే మన లోగో అనమాట. ఇది మన ట్రక్ లాక్స్ లోగో ఇది. చూడండి ఎట్లా ఉంది లుకింగ్. రేడియం కవర్ తీసినప్పుడు మంచిగా ఉంది లుకింగ్ అయితే. మెరుస్తుందిగా చక 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 చక. ఇప్పుడు వచ్చేసి దీని తర్వాత అయితే మనం ఇక వేరే రేడియం కట్ చేస్తున్నాం పైన మన ట్రక్ లాక్స్. అది ఇదైతే యూట్యూబ్ లోగో పైన టాప్ మన బోర్డు మీద వస్తుంది.
ఈ మహేష్ అన్న వచ్చి నువ్వు చూపిస్తుండు మన లోగో ఎట్లా ఉంది ఏంటి అనేది. మన మహేష్ అన్న మన యాదన్న అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఇట్లా ఇట్లా ఉందని. ఇప్పుడు చూడండి గుడ్స్ క్యారీ అయితే పెట్టేసిండు అన్న. అయితే మధ్యలో అయితే యూట్యూబ్ లోగో వేసిండు. దాని తర్వాత అయితే ఇటు సైడ్ అయితే మన అని రాసిండు. ఫస్ట్ అయితే లోగో ఇటు సైడ్ వేస్తున్నాడు, మహేష్ అన్న అయితే మధ్యలో వేయమని చెప్పిండు. దానివల్ల మధ్యలో వేసిండు మన ట్రక్ లాక్స్ అని ఇంకా రాసిండు చూడండి బ్లాక్లో, మన రెడ్ రాసిండు. దాని తర్వాత ఇది బుజ్జి అయితే ఇట్లా కింద పెడతారు ఇప్పుడు ప్లేట్ మీద. అన్న మహేష్ అన్నని పెడుతుంది ఇప్పుడు బుజ్జి అయితే పేరు అన్ననే పెడుతుంది ఇప్పుడు స్టిక్కర్ది. దాని డబల్ టేప్ ఉంటుంది, తీసేసి ఇట్లా పెట్టేస్తుంది అనమాట ఇప్పుడు మహేష్ అన్న అయితే. చూడండి ఎట్లా ఉంది, లుకింగ్ బాగుందా. మహేష్ అన్న అయితే అంటించిండు. ఇప్పుడు యాదన్న ఏమంటున్నా అంటే ఇప్పుడు నేను చెప్పిన పేరు ఉంటుంది మహేష్ అన్నకి, బుజ్జి అని పేరు. ఇది నేనైతే ఇది మొత్తం దాని అశోక్ లేదండి ఉంది కదా, దాని మీద ప్లాస్టిక్ కవర్ ఉండే, ఆ ప్లాస్టిక్ కవర్ తీసేసి క్లీన్ చేస్తాను అనమాట. దాని మీద మళ్ళీ రెడీ వస్తుంది. క్లీన్ చేసుకుంటే కొద్దిగా మంచిగా లుకింగ్ వస్తుంది, అది లోపలికి వెళ్ళి నడుస్తుంది ఇట్లా మంచిగా. ఈ బండి చాలా ఆగింది కదా, దానివల్ల అది మొత్తం అంటుకుపోయింది అనమాట అది స్టిక్కర్. దాన్ని గీకేసి క్లీన్ చేసేదారు. మహేష్ అన్న వచ్చి కొద్దిగా క్లీన్ చేస్తున్నాడు అనమాట. చూడండి దాని స్కేల్తోనే గీక్తుండు మహేష్ అన్న అయితే మనోహరాంకి. ఇప్పుడు మనం భరతన్న వచ్చేసి ఇది స్టిక్కర్ పెడుతుండే ఇక్కడ దేవుడు బొమ్మ, కానీ తీసేసిన మళ్ళీ లోగోలు అవ్వాలని తీసేసిండు. ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి పెట్టేసిండు మన ట్రక్ లాక్స్ అని లోగో. దాని తర్వాత బంపర్కి అయితే రెడీ పెడుతుంది కింద, సేమ్ మన భీముడు లాగే పెడుతుండు. బంపర్ అయిన తర్వాత అయితే ఇప్పుడు మహేష్ అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట, ఎట్లెట్లా రెడీ మేళ ఏం సంగతి అని చూపిస్తుండే ఆయనకు. వెనక డోర్లకు అయితే చూసి చెప్తుండో ఎట్లెట్లా వేయాలి, ఎక్కడెక్కడ ఏం వేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం మహేష్ అన్న. అది చెప్తాం మనగా. సైడ్లో రెడీ మిషన్ తర్వాత డుక్ ఇట్లా వచ్చింది చూడండి. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్.